అందరికీ నమస్కారం. మెకానికల్ మోటార్ వాహనంలో ఈ మాడ్యూల్కి స్వాగతం. నేటి వీడియోలో రేర్ ఎక్సెలే తనిఖీ చేయడం నేర్చుకుందాం. ఈ వీడియో ముగిసే సమయానికి యాక్సిల్ షాఫ్ట్ తీసివేయడం, లోపాల కోసం రేర్ ఎక్సెలే షార్ట్స్ తనిఖీ చేయడం, తయారీదారు సిఫార్సు ప్రకారం హబ్ ఎండ్ ప్లేని మళ్లీ కలపడం మరియు రీఅసెంబుల్ చేయడం నేర్చుకుందాం. ఈ ఎక్సర్సైజ్కి కావాల్సిన టూల్స్, మెషినరీ, మెటీరియల్స్ని చూద్దాం. ట్రైనీస్ టూల్ కిట్ 1, పుల్లర్ 1, సర్కిట్ పైలర్ 1, టార్క్యూ రేంజ్ 1, హైడ్రాలిక్ జాక్ 1, వి బ్లాక్ 1, డైల్ ఇండికేటర్ విత్ బేస్ 1, వెహికల్ 1, కెరోసిన్ అవసరమైనంత, సోపాయిల్ అవసరమైనంత, బనియన్ క్లాత్ అవసరమైనంత, డిఫరెన్షియల్ ఆయిల్ రిక్వైర్డ్ అవసరమైనంత, క్లీనింగ్ ట్రే అవసరమైనంత మరియు గ్రీస్ అవసరమైనంత. యాక్సిల్ షాఫ్ట్ని తీసివేయండి. యాక్సిల్ సాఫ్ట్ నట్ని తొలగించండి. యాక్సిల్ సాఫ్ట్ని తొలగించండి. యాక్సిల్ సాఫ్ట్పై థ్రెడ్ రంధ్రాలు అందింపబడితే పుల్లర్ బోట్ని ఉపయోగించండి. చెక్ నట్ నుండి లాకింగ్ ప్లేట్ని, లిప్ని అన్లాక్ చేయండి. ప్రత్యేక స్పానర్లను ఉపయోగించి చెక్ నట్ మరియు లాకింగ్ ప్లేట్ మరియు నట్ని తీసివేయండి. పుల్లర్ని హబ్ పై ఉంచి హబ్ పై మౌంట్ నట్ని బిగించండి. సెంటర్ బోల్ట్ని బిగించండి. యాక్సిల్ హౌసింగ్ పై డిస్టెన్స్ పీస్ చతురస్రాకారంలో ఉందని నిర్ధారించుకోండి. బ్రేక్ డ్రమ్తో పాటు యాక్సిల్ హౌసింగ్ నుండి హబ్ బయటికి వచ్చే వరకు సెంటర్ బోల్ట్ను బిగించండి. బ్రేక్ షూలను దగ్గరకు తీసుకురావడానికి బ్రేక్ అడ్జస్టింగ్ స్క్రూను తిప్పండి. స్ప్రింగ్ ఎక్స్ట్రాక్టర్ ఉపయోగించి బ్రేక్ షూ రిటర్న్ స్ప్రింగ్ని తొలగించండి. బ్రేక్ షూ యాంకర్ బోల్టులను విప్పుతూ బ్రేక్ షూను తీసివేయండి. లీడింగ్ మరియు ట్రైలింగ్ షూలను తర్వాత అదే పొజిషన్లో అమర్చడానికి వాటిని గుర్తించండి. వీల్ సిలిండర్ మౌంట్ బోల్టును విప్పుతూ వీల్ సిలిండర్ అసెంబ్లీ మరియు బ్లాక్ ప్లేట్లను తీసివేయండి. చెక్ ది రేర్ ఎక్సెలే పార్ట్స్ ఫర్ డిఫెక్ట్స్. ఏదైనా అరుగుదల లేదా ఓవర్ హెల్మింగ్లను క్రింద భాగాలలో చూసి పరిశీలించుకోవాలి. యాక్సిల్ ట్యూబ్ థ్రెడ్లు మరియు బేరింగ్ సీట్లు, వీల్ స్టడ్స్, యాక్సిల్ సాఫ్ట్ స్లైన్స్ మరియు ఫ్లేంజ్ హెల్ప్స్, స్కోరింగ్ ఓవర్ హీటింగ్ కోసం బేరింగులు, బ్రేక్ లైనింగ్స్ పర్ వేర్. బ్రేక్ లైనింగ్ యొక్క రివేట్లు లైనింగుల పైన పొడుచుకొని వచ్చినట్లయితే బ్రేక్ లైనింగ్ను మార్చాలి. స్కోరింగ్ మరియు పాలిషింగ్ కోసం బ్రేక్ డ్రమ్ స్కోర్ చేయబడినట్లు లేదా పాలిష్ చేసినట్లయితే దానిని తదుపరి ఓవర్ సైజుకి మార్చాలి. పంక్చర్లు మరియు పగుళ్ళకి బ్రేక్ హాసెస్. ఉపరితల పట్టిక పై వి బ్లాక్స్ పై యాక్సిల్ సాఫ్ట్ ఉంచండి. వి బ్లాక్స్ని స్ప్లైన్స్ మరియు ప్లాంజ్ దగ్గర ఉంచాలి. డైల్ ఇండికేటర్ని యాక్సిల్ సాఫ్ట్ మధ్యలో ఉంచండి మరియు డైల్ సూచికను 0కి సెట్ చేయండి. యాక్సిల్ సాఫ్ట్ని చేతితో తిప్పుతూ డైల్ ఇండికేటర్ యొక్క ఏదైనా విక్షేపాన్ని గమనించండి. యాక్సిల్ సాఫ్ట్లోని బెండ్ పేర్కొన్న పరిమితి కంటే ఎక్కువగా కనిపిస్తే యాక్సిల్ సాఫ్ట్ని మార్చవలెను. తయారీదారు సిఫార్సు ప్రకారం హబ్ ఎండ్ ప్లేని మళ్లీ సమీకరించండి మరియు సర్దుబాటు చేయండి. అన్ని భాగాలను శుభ్రం చేయండి. యాక్సిల్ కేసింగ్పై వెనుక ప్లేట్ని బిగించాలి. వీల్ సిలిండర్ అసెంబ్లీని వెనుక ప్లేట్లో బిగించాలి. ఆయిల్ సీల్ రింగ్ని యాక్సిల్ ట్యూబ్పై ఉంచండి. బ్యాక్ ప్లేట్లో బ్రేక్ షూలను మౌంట్ చేసి తర్వాత క్లాంప్ బోల్ట్లను బిగించండి. బ్రేక్ షూల రిటాక్టర్ స్ప్రింగులు బిగించాలి. స్ప్రింగ్ ఎక్స్ట్రాక్టర్ ఉపయోగించండి. బ్రేక్ షూస్పై వీల్ సిలిండర్ స్లాట్ పిన్నును అమర్చండి. బ్రేక్ షూ సర్దుబాటు కామ్ని తిప్పడం ద్వారా బ్రేక్ షూల ఉచిత కదలికను పరిశీలించండి. ఆయిల్ సీల్ని హబ్లో పెట్టి డ్రిఫ్ట్ని ఆయిల్ సీల్పై ఉంచండి. డ్రిఫ్ట్ని నొక్కిన తర్వాత ఆయిల్ సీల్ హబ్లో దాని సీటుపై చతురస్రంగా ఉంచండి. సిఫార్సు చేయబడిన గ్రీజ్తో వీల్ బేరింగ్ని స్పియర్ చేసి బేరింగ్ని హబ్లో ఉంచండి. అవసరమైతే హబ్లో సర్క్లిప్లను బిగించాలి. యాక్సిల్ ట్యూబ్పై బ్రేక్ డ్రమ్తో పాటు హబ్ని ఉంచాలి. హబ్లో ఔటర్ బేరింగ్ని బిగించాలి. హబ్ లాక్ నట్ని హబ్ నట్ స్పానర్తో బిగించడం ద్వారా బేరింగ్ దాని సీటుపై ఉంటుంది. నట్ని సకానికి వదులు చేసి ఎండ్ ప్లే లేని వరకు బిగించండి.
సుమారుగా 0.02 నుండి 0.04 వరకు ప్లే పొందడానికి నట్ని మళ్ళీ సగం తిప్పాలి. బ్రేక్ డ్రమ్పై మ్యాగ్నెటిక్ బేస్తో డైల్ ఇండికేటర్ని ఉంచండి. డైల్ ఇండికేటర్ పాయింటర్ యాక్సిల్ కేసింగ్పై ఉందని నిర్ధారించుకోండి. హబ్ యొక్క ఎండ్ ప్లేని కొలిచి స్పెసిఫికేషన్ ప్రకారం కాకపోతే పేర్కొన్న ఎండ్ ప్లే వచ్చే వరకు మరలా చేయండి. లాక్ వాషర్ మరియు చెక్ నట్ని బిగించాలి. పేర్కొన్న టార్క్ వద్ద చెక్ నట్ని బిగించి లాక్ వాషర్ ద్వారా లాక్ చేయండి. హబ్బై యాక్సిల్ సాఫ్ట్ గ్యాస్కెట్ని ఉంచండి. యాక్సిల్ కేసింగ్లో యాక్సిల్ షాఫ్ట్ ఉంచి యాక్సిల్ సాఫ్ట్ నట్లని బిగించండి. ఈ వీడియోలో ఇవి ఎలా చేయాలో నేర్చుకున్నాం. యాక్సిల్ సాఫ్ట్ని తీసివేయండి. లోపాల కోసం రేర్ ఎక్స్ఎల్ఏ షార్ట్స్ని తనిఖీ చేయండి. తయారీదారు చెప్పిన ప్రకారం హబ్ ఎండ్ ప్లేని మళ్ళీ కలిపి సరిచేసుకోండి. ఈ సెషన్ గురించి మీకు స్పష్టమైన అవగాహన ఉందని ఆశిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు.